ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వసంత ఋతువుతో ప్రకృతి కొత్త పచ్చదనాన్ని చూపిస్తూ కనువిందు చేస్తుంది. ఈ సందర్భంలో వచ్చే సంవత్సరాది ఉగాది పర్వదినం అంటే అందరికీ పండుగే. ప్రతి ఉగాది ఒక కొత్త ఆరంభం, కొత్త ఆశలు, కొత్త సంకల్పాలకు నాంది. ఈసారి పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరం. ఈరోజు చాలా మంది, ముఖ్యంగా తెలుగు వాళ్ళు, పంచాంగ శ్రవణం వినడం, అలాగే జాతకం గురించి తెలుసుకోవడం అనేది చేస్తుంటారు. మరి ఎవరి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఎవరి అదృష్ట ద్వారాలు తెరుచుకోబోతున్నాయి? ఎవరి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, ఎవరికి రాజయోగం, ఎవరికి అవమానం, శుభ ఫలితాలు ఎవరికి కలగబోతున్నాయనే అంశాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందనేది వివరించండి. అందులో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి ఆదాయం 2 అయితే వ్యయం 11, గౌరవం 4 అయితే అవమానం 7. ఇప్పుడు చాలా జాగ్రత్తగానే ఉండాలి. సామాన్యంగా కర్కాటక రాశి వారికి ఏమవుతుందంటే, వ్యయంలో గురుని యొక్క స్థితి ఖర్చును పెంచుతుంది. అష్టమంలో రాహువు యొక్క స్థితి కూడా ఖర్చునే పెంచుతుంది. ద్వితీయంలో కేతువు యొక్క స్థితి మాట్లాడడం వల్ల వచ్చేటువంటి వైరుధ్యాలను, అపార్థాలను సూచన చేస్తుంది. 9వ స్థానంలో ఉండేటువంటి శని యొక్క స్థితి అసంతృప్తిని, అలాగే పుణ్యబలం యొక్క తక్కువదనాన్ని సూచిస్తుంది. వీటన్నిటి దృష్ట్యా మనం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అనేటువంటిది బాగా కనిపిస్తుంది. ఒక విద్యార్థులను తీసుకుందాం. వాళ్ళు ఏం చేయాలి అంటే, పుణ్యబలాన్ని బాగా పెంపొందించుకోవాలి. చదవడం ముందు, అలాగే రాత్రి నిద్రపోయిన తర్వాత ముఖ్యమైన విషయాలను వినే ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఆ వినడం ముందు ఎక్కువ శ్రద్ధ పెంచుకోవాలి. హయగ్రీవ జపం చేయాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం హయగ్రీవ జపం చేయాలి. ఈ విధంగా పరీక్ష స్వయంగా రాయాలి. అంటే మనకు కాలేజీలో, స్కూల్స్లో పరీక్షలు పెట్టినప్పుడు రాయడం కాదు, మనమే ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. అలాగే మనం పరీక్షలు రాసి దాన్ని మనమే దిద్దుకుంటే మనకు దాంట్లో లోపాలు తెలుస్తాయి, ఎక్కడెక్కడ ఇబ్బంది కలుగుతుందో తెలుస్తుంది. అలాగా ఆ లేఖన నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే రైతులు కూడా ఫలితాన్ని శ్రమకు తగినట్టుగా లేనందువలన ఏం చేయాల్సి ఉంటుంది? అధికంగా శ్రమపడాలి. శ్రమపడడంతో పాటు జపబలం కూడా పెంచుకోవాలి. భూమి ఉందనుకోండి, భూమిని గత కాలంలో రైతు అమ్మవారుగా భావించేవాడు. ఆ తల్లి, నేల తల్లి అని వాడు వ్యవహరించేవారు. ఆ రకమైనటువంటి దైవీ భక్తితో వ్యవహారం సాగించడం వలన మనం దాన్ని ఎక్కువ ఈ మందులతో, అలాగే విష పదార్థాలతో మనం నింపాం. అలా కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఖర్చు తగ్గించుకోవచ్చు. మనకు మామూలుగా గతంలో వ్యాపారస్తులకు ప్రయోజనం ఏమిటి అంటే, వ్యవసాయదారుల నుంచి తెచ్చుకోవాలి వస్తువు. మరి వ్యవసాయదారులకు పని ఏమిటి అంటే, దున్నడం, విత్తనాలు నాటడం, పురుగు మొదలైనటువంటి వచ్చినట్లయితే వాటిని తొలగించేటువంటి ఉపాయాలు ఉండేవి. ఆ ఉపాయాలని పాటించడం, పంట వచ్చింది అమ్మడం. అన్నప్పుడు దాంట్లో పెట్టుబడికి అవకాశం తక్కువగా ఉంది. ఇప్పుడు మందులు అవసరమైన దానికంటే ఎక్కువ మందులు వాడేయడం, దానికి కూడా కారణం వ్యాపారస్తులే. అంటే వాళ్ళు అప్పు ఇచ్చేసి వాడేయమంటుంటారు. ఈ వాడేయమంటే ఏమవుతుంది? అవసరం లేనంత వాడేసేటప్పటికి పదార్థం పాడవుతుంది, ఖర్చు పెరిగిపోతుంది, అప్పు పెరిగిపోతుంది. తర్వాత ఈ వ్యవసాయదారులు ఏం చేయలేని పరిస్థితి. ఆ పంట వచ్చిన తర్వాత పంట కూడా పట్టుకెళ్ళిపోతుంటారు ఈ వ్యాపారస్తులు. అలా నష్టపోయేటువంటి అవకాశాలను మనం దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుని చేయాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ శ్రమతో పని పూర్తి చేస్తూ ఉండాలి. అలాగే పంటతో పాటుగా
ఆదాయం పెరగడానికి పనికొచ్చే రీతిలో గట్ల మీద ఇంకా ఇతరత్ర ఎక్కువ ఉపకరించేటువంటి పంటలను కూడా పండిస్తూ ఉండాలి. అలాగే వాటికి వాడేటప్పుడు గోవులకు సంబంధించినటువంటి పదార్థాలు వాడుతుండాలి. పేడ, అలాగే గోమూత్రం కలిపి తయారు చేసేటువంటి పదార్థాలు అన్నీ కూడా వాడుతుండాలి. అప్పుడు పంట ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగానే ఖర్చు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగనే వాళ్ళకి మేలు జరగడం కోసం వం అమృత వర్షిణ్యై నమః అనే మంత్రాన్ని మనమంతా కూడా జపం చేయడం మంచిది. కనీసం రోజు 5-10 నిమిషాలు ఆ విధంగా చేసినట్లయితే వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఖర్చు ఎక్కువగా ఉంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆత్మీయుల యొక్క సలహాలను పాటించాలి. అంతేకాకుండా సాయంకాలపు వేళ 6-7 వరకు అరుణాచల శివ, 7-8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః జపం చేసుకుంటూ ఉంటే సమయానికి అవసరమైనటువంటి అందుబాటులో ధనం ఉంటుంటుంది, ఏర్పాటు అవుతుంటుంది అనమాట. అదే విధంగా ఆలోచించి చేసుకోవాలి. देख रहा है विनोद? मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। ఇక రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. మామూలుగానే వాళ్ళ ఖర్చులు ఎక్కువ చేస్తుంటారు. అది చేసేటప్పుడు ఏం చేస్తుంటారు అంటే ప్రచారానికి ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. దానివలన నష్టపోయేది ఎక్కువగా ఉంటుంటుంది. అందువలన వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రజలకు దగ్గర కావడానికి వాళ్ళకు ఉపకరించేటువంటి పనుల విషయంలో కనుక ఖర్చు చేసినట్లయితే వ్యర్థం కాదు. అలా కాకుండా ప్రకటనలు ఇవ్వడం, పోస్టర్లు అంటించడం, వీటికి ఎక్కువ ఖర్చు పెట్టేసినట్లయితే అవి ఎందుకు పనికిరావు. తద్వారా ప్రజల యొక్క హృదయంలో నుంచి వీళ్ళు తొలగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందువలన ప్రచారం కంటే పనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఖర్చును నియంత్రించుకోగలుగుతారు, గౌరవాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఉపకరించేటువంటి అంశం అంటే ఒకవేళ వీళ్ళు ఫలితం పొందకపోయినా ఆ చేసిన ఖర్చు ప్రజలకు ఉపకరించింది, సద్వినియోగమైంది. ఆ సద్వినియోగమైంది ఊరికే పోదు, ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ప్రయోజనాన్ని ఇస్తుంది. అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండడం మంచిది. ఇక గౌరవం అంటారా, గౌరవం ఖర్చు పెట్టడం వల్ల రాదు, ప్రచారం వల్ల రాదు. దేనివల్ల వస్తుంది? సేవ వల్ల వస్తుంది. అంటే మనం ఎంత వారికి అందుబాటులో ఉన్నాం అనేటువంటిది చాలా ముఖ్యం. అంతేకాకుండా ప్రజలకి యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చాలి. అంటే అన్నిటికీ కూడా మనం ఖర్చు పెట్టేయడమే కాదు మార్గం. వాళ్ళకి ఏవో పనులు అవ్వలేదనుకోండి, వాటిని పూర్తి చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. కార్యకర్తలని వినియోగించుకోవాలి. వినియోగించుకొని వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గౌరవము తగ్గుతోంది, ఖర్చు పెరుగుతోంది. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఆ కారణంగానే ఇక్కడ రాహువు యొక్క స్థితి ఆశను పెంపొందిస్తోంది. ఆశను పెంపొందించేటప్పటికి ఏమవుతుంది అంటే ఖర్చుకి ప్రాధాన్యం ఎక్కువైపోతుంది. అందువల్ల ఆశకు లోబడకుండా ఖర్చు చేసే కాకుండా మాట సాయం చేయడం ద్వారా కూడా ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనవచ్చు. అయితే మాట్లాడేటప్పుడు కూడా, ఉపన్యాసాలు చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకోసం అంటే ద్వితీయ స్థానంలో ఉండేటువంటి కేతు యొక్క ప్రభావం చేత మాటలు చాలా అవసరం లేకుండా అపార్థాలను కలుగజేస్తుంటాయి. అందువలన ఇటు రాజకీయ నాయకులు కానీ, సామాన్య కుటుంబీకులు కానీ, కుటుంబంలో కూడా ఎలా ప్రవర్తించాలి అంటే మాట అనేటువంటిది చాలా ఆచితూచి వ్యవహరించాలి. అలా ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వాలి, వినడానికి ప్రయత్నం చేయాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా అవతల వాళ్ళు కొంచెం దురుసుగా మాట్లాడినా కూడా దాన్ని సర్దుకుపోతూ ఉండాలి.
ఆ విధంగా మనస్సుని నియంత్రించుకోకపోయినట్లయితే తొందరపాటుతనం వలన కలహం అంటూ వస్తే మన మీద వ్యతిరేకమైనటువంటి భావన ఎదుటి వాళ్ళలో కలిగేసిందనుకోండి ఒకసారి, దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేటువంటిది చాలా కష్టం. అంటే ప్రేమ సాధించడం అనేటువంటిది చాలా సమయం పడుతుంది, కానీ ఆ ప్రేమను తుంచేసుకోవడం చాలా ఈజీగా అరక్షణంలో అయిపోతుంటుంది. అందువలన మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తద్వారా వ్యక్తుల యొక్క ఆనుకూల్యతను మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. అంతేకాదండి, మనం మాట్లాడేటప్పుడు కూడా మనం మాట్లాడిన దానివలన ఎదుటి వ్యక్తులకు కనుక అశాంతి కలగజేసినట్లయితే దానివలన పాపం వస్తుంది. అంటే అసలే దోషస్థానంలో ఉన్నప్పుడు, దోషగ్రహాలు ఉన్నప్పుడు మనం పాపాన్ని కూడా పెంచుకున్నట్లయితే మనం దోషాలను ఎక్కువ అనుభవించాల్సినటువంటి పరిస్థితిని పొందగలుగుతాం. అంతేకాకుండా అష్టమ స్థానంలో ఉండేటువంటి రాహు యొక్క స్థితి వలన త్వరితంగా ఆరోగ్యం నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఆరోగ్యం నష్టపోకుండా ఉండడం కోసం వ్యాయామము, ప్రాణాయామము ఇవి తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఆహారాన్ని కూడా సమయానికి తీసుకోవాలి. ఉదయకాలంలో 9 లోపులో ఆహారం తీసుకున్నట్లయితే అది మాత్రమే శరీరానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఎక్కువ భాగం. అందువలన ఉదయం 9 లోపులో కడుపు నిండా తినాలి, మధ్యాహ్నం కొంచెం తినాలి, సాయంకాలం మరీ కొంచెం తినాలి. ఆ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నిద్రను కూడా కాపాడుకోవాలి. ఎందుకంటే నిద్రా విషయంలో కూడా బలం తక్కువగా కనిపిస్తుంది. అందువలన రాత్రి 9ంటికల్లా లైట్లు ఆర్పేసి పడుకోవాలి. ఆ విధంగా నిద్రకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆ విధంగానే ఏదైనా అనారోగ్యం మనకి చేసిందనుకోండి, చేసినప్పుడు క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని చేసుకుంటే అనారోగ్యాన్ని నియంత్రించబడుతుంది. అందుకని ప్రతిరోజు కూడా చేసుకుంటాం అనుకోండి కొంతసేపు, దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంటుంది. ఉదయకాలం 5 నుంచి 6 వరకు ఉండే సమయంలో క్రీం అచ్యుతానంద గోవింద అనేటువంటి మంత్రాన్ని జపించుకున్నట్లయితే అది పూర్తి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది. మనకే కాదు, మనం ఎవరిని ముట్టుకుంటే వాళ్ళకు కూడా అనారోగ్యాలు ఉపశమించేటువంటి గొప్ప మంత్రం అన్నమాట అది. అందుకని మీరు పరీక్షించుకోవచ్చు కూడా. మీకు ఎక్కడైనా శరీరంలో ఇబ్బంది ఉన్నట్లయితే ఆ ఇబ్బంది ఉన్నటువంటి ప్రదేశంలో మీరు చేయబెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ మంత్రాన్ని జపించుకుని చూడండి, మీకే తగ్గుతుంది. ఆ ఉపశమనం మీకే లభిస్తుంది. అందువలన మనం భగవద్ నామస్మరణ ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ విషయం వ్యాసులు వారు చెప్పారనమాట. ఏమన్నారంటే, అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహం. సత్యం చెబుతున్నాను అని నొక్కి నొక్కి చెప్పారు. ఏమని చెప్పారు అంటే, అచ్యుతానంత గోవింద అనేటువంటి నామం అనే భేషజం అంటే మందు అనమాట. అది ఆ మందు ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లయితే అది అన్ని రోగాలు నశిస్తాయి అని చెప్పారు. అంతేకాదు, ఇక్కడ ఈ రాశి వాళ్ళకి కొంచెం శరీరంలో జలము యొక్క ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కర్కాటకం అంటే పీత కదా, పీత ఎక్కడ ఉంటుంది, నీళ్ళలో ఉంటుంది. అందుకని ఎక్కువ సార్లు కొంచెం కొంచెం నీళ్లు తాగుతూ ఉండాలి. ఆ విధంగా రోజు మొత్తం మీద 100 పర్యాయాలు ఆచమనం చేశారనుకోండి చాలు, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. అందువలన ప్రతి 10 నిమిషాలకు కాసిన ఆచమనం చేస్తూ, నీళ్ళతో ఆచమనం చేస్తూ, ఆ ఆచమనం చేసేప్పుడు అచ్యుతానంత గోవింద అనుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గురుగారు, కర్కాటక రాశి గురించి చాలా చక్కటి విషయాలని మా అందరి కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, కర్కాటక రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను అయితే గురుగారు మనందరితోటి పంచుకున్నారు. మరి మీకు కూడా ఎటువంటి సందేహం ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3,815 square feet unit sizes. For more details, search for Honor Signatus.